మరి ప్రతిపక్షానికి ఎంత సమయం ఇస్తారో మరి కొంతమంది ఎమ్మెల్యేలని వెళ్ళి తేల్చుకోమన్నారు. ప్రతిపక్షానికి ఎంత సమయం ఇవ్వాలి అనేది అది ఓన్లీ కొన్ని పర్టిక్యులర్, ఇప్పుడు బడ్జెట్ ఉంది, లేదు గవర్నర్ గారి తీర్మానానికి ధన్యవాదాలు తెలిపేది ఉంది. అలా కొన్ని బిల్స్కి ఆ బిల్లు మీద మాట్లాడేటప్పుడు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఆ బిల్స్ వచ్చినప్పుడు ఏ పార్టీకి ఎంత సమయం ఇవ్వాలి అంటే ఆ పార్టీల స్ట్రెంగ్త్ని బట్టి ఆ సమయం ఉంటుంది. అది ఓన్లీ సూచన, స్ట్రిక్ట్గా దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండిపెండెంట్ మెంబర్స్ కూడా అవకాశం ఇస్తారు. ఒక్కళ్ళే ఉన్నా కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు, కొంచెం తక్కువ సమయం ఇస్తారు. ఓవరాల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంతోమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులు ఉన్నారు. వాళ్ళకి 5 నిమిషాలే సమయం ఇస్తాం, 10 నిమిషాలే సమయం ఇస్తాం అంటూ సమంజసం కాదు. కొద్దిమంది మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీకి 10 నిమిషాలే ఇస్తాం అని అన్నారనుకోండి, మరి 130 మంది పైబడి ఉన్న ఆ పార్టీలో మరి అంతమంది సభ్యులు ఉన్నప్పుడు వాళ్ళకి నేను ఆ 10 నిమిషాలే ఇస్తాను అనటం సమంజసం కాదు.